Okay, dear students, let us see question number 20, third question. Okay, ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూసాము. థర్డ్ క్వశ్చన్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా థర్డ్ క్వశ్చన్ ఈజ్ సేమ్ యాజ్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ సేమ్ యాజ్ సెకండ్ క్వశ్చన్. ఓకేనా, ఓన్లీ జస్ట్ వాల్యూస్ చేంజ్. ఏమంటున్నారు చూడండి ఇక్కడ సేమ్. షో దట్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ x square minus xy plus y square plus 3x plus 3y minus 2 equals 0 and the straight line x minus y minus root 2 equals 0 are mutually perpendicular. ఇంతకుముందు చేసినట్టుగానే ఒకటి ఈ రెండు చేంజ్ చేశాడు, అంతే. ఈ రెండే చేంజ్ చేశాడు. సో ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు మళ్ళా? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏం చేయాలి? దీన్ని హోమోజనైజ్ చేయాలి. చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ సున్నా అని చూపెట్టాలి, అంతే. విల్ గెట్ 0. అప్పుడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయిపోతాయి. మరి దానికోసం ఏం చేయాలి సార్? చూడండి, ఇట్స్ వెరీ సింపుల్. గివెన్ కర్వ్, ఇచ్చిన కర్వ్ తీసుకోవాలి పెద్దది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. నెక్స్ట్ గివెన్ లైన్, ఏం లైన్ ఇచ్చారు మనకు? ఎక్స్ మైనస్ వై మైనస్ రూట్ 2 ఈక్వల్ టు 0, రైట్? సో ఇప్పుడు హోమోజనైజ్ ఎలా చేస్తాం? ఫస్ట్ ఈ కాన్స్టెంట్ని ఇటు పంపించుకోవాలి. ఫస్ట్ యూ హావ్ టు బ్రింగ్ దిస్ వన్ దిస్ సైడ్. ఏమవుతుంది? మైనస్ రూట్ 2 కాస్త ప్లస్ రూట్ 2 అవుతుంది. ఓకేనా? వెరీ సింపుల్. మైనస్ రూట్ 2 విల్ బికమ్ ప్లస్ రూట్ 2. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? దీన్ని మనం 1 చేసుకోవాలి. ఏం చేయాలి? దీన్ని 1 ఎలా చేస్తాం? అదే నెంబర్ని దాంతోనే డివైడ్ చేస్తే 1 అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 లెఫ్ట్ సైడ్లో చేయాలి, రూట్ 2 బై రూట్ 2 రైట్ సైడ్లో చేయాలి. ఓకేనా? సేమ్ నెంబర్తో డివైడ్ చేస్తే ఇది ఏమవుతుంది? రూట్ 2 బై రూట్ 2 1 అవుతుంది. సో వాట్ ఆర్ వి గెటింగ్ హియర్? ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 ఈక్వల్ టు 1. వెరీ సింపుల్. ఓకేనా? 1, రైట్. ఇప్పుడు ఇది యూజ్ చేసుకుంటూ మనం హోమోజనైజ్ చేయాలి. సో హోమోజనైజింగ్ 1, ఈ పెద్ద కర్వ్ని మనం హోమోజనైజ్ చేస్తాం. ఎలా చేస్తాం సార్? ఓకేనా? ఎక్స్ స్క్వేర్, దీని ఏం చేయలేం, సెకండ్ డిగ్రీ. ఇది కూడా సెకండ్ డిగ్రీ, 1 + 1, ఇది సెకండ్ డిగ్రీనే. కానీ ఇక్కడ చూడండి 3x అంటే ఒకటి తక్కువ ఉంది కదా, అందుకనే 3x ఇంటూ 1 ప్లస్ 3y ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ లేదు, వై లేదు, ఏం నో వేరియబుల్ కాబట్టి రెండు తక్కువ అంటే హోల్ స్క్వేర్ రాసుకోవాలి, హోల్ స్క్వేర్. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేయాలి. ఎక్కడైతే 1 ఉందో అక్కడ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 పెట్టాలి, ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 పెట్టాలి. ఓకేనా? సో వాట్ విల్ గెట్ హియర్? ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏం చేంజ్ చేసలేవు, హియర్ నో చేంజెస్. ఓకేనా? 3x ఆఫ్ 1 ప్లేస్లో ఏం పెట్టాలి మనం? ఎక్స్ మైనస్ వై బై రూట్ 2. ఎందుకంటే 1 అంటే ఎవరు? ఎక్స్ మైనస్ వై బై రూట్ 2. 1 ప్లేస్లో ఎక్స్ మైనస్ వై బై రూట్ 2, ఇక్కడ 1 ప్లేస్లో ఎక్స్ మైనస్ వై బై రూట్ 2. ఓకేనా? ఇక్కడ 1 స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్, రైట్? ఇప్పుడు దీన్ని ఒక సింప్లిఫై చేద్దాం. ఓకేనా? ఇది కూడా సింప్లిఫికేషన్ చాలా పెద్దగా ఏమి ఉండదు, చాలా సింపుల్ సింప్లిఫికేషన్. చూడండి ఒకసారి. ఓకేనా? హియర్ నథింగ్, హియర్ సేమ్. ఇక్కడ మనం ఏం క్యాన్సిల్ కాదు కాబట్టి ఈ రూట్ 2 చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ మల్టిప్లయింగ్ 3x విత్ ఎక్స్. 3x ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? 3x స్క్వేర్ బై రూట్ 2 ఉంది కాబట్టి 3x స్క్వేర్ బై రూట్ 2. ఫస్ట్ టైం ఏమవుతుందంటే, ఫస్ట్ చూడండి, 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ బై రూట్ 2. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 3x ఇంటూ వై ఈజ్ 3xy బై రూట్ 2. సో 3 బై రూట్ 2 xy ఏమైంది? ఆర్ 3x బై రూట్ 2 అనొచ్చు. వెరీ సింపుల్. 3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్ బై రూట్ 2, అది ఈ టర్మ్ అవుతుంది. 3x ఇంటూ మైనస్ వై మైనస్ వస్తుంది. ఓకేనా? 3x ఇంటూ వై 3xy బై రూట్ 2. అలానే ఇది కూడా సేమ్. 3 ఇంటూ వై ఇంటూ ఎక్స్ 3xy బై రూట్ 2, ఇది కూడా 3xy బై రూట్ 2. ఇది ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ వై ఏమవుతుంది? వై స్క్వేర్ అవుతుంది, అంటే మైనస్ 3y స్క్వేర్ బై రూట్ 2. ఓకేనా? ఇది సింపుల్ బై రూట్ 2, రైట్? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సింప్లిఫికేషన్ చూడండి ఒకసారి. దిస్ సింప్లిఫికేషన్ ఇక్కడ ఏముందంటే -2 ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్, రైట్? ఫస్ట్ దీన్ని చేద్దాం. వాట్ ఇస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ బై, ఓకేనా, రూట్ 2 ఒక స్క్వేర్ 2, రూట్ 2 ఒక స్క్వేర్ 2, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయింది. ఏం మిగిలింది మనకు? ఓన్లీ మైనస్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై స్క్వేర్. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ వై స్క్వేర్. అదే ఇక్కడ వచ్చింది చూడండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy సేమ్, రైట్? సో దీని ఒక ఎక్స్పాన్షన్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ సింప్లిఫై చేసాం. ఇక్కడ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు మనల్ని? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 0 రావాలి. అంటే మనం ఓన్లీ ఇక్కడ కంపేర్ చేయాల్సింది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్. చూడండి ఇక్కడ, హియర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. ఇక్కడ కోఎఫిషియంట్ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటిది? 1.
అంటే కోఎఫిషియంట్ అంటే ఏంటి సార్? ఎక్స్ స్క్వేర్ని మూస్తే ఏమైనా అవుపిస్తుందా దాని ముందు? ఏం లేదు కాబట్టి 1. ఓకేనా? ఇది అవసరం లేదు మనకు, ఇది అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాదు. ఇక్కడ వై స్క్వేర్ చూడండి, వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత? 1. ఎందుకంటే వై స్క్వేర్ని మూస్తే దాని ముందు ఏం లేదు కాబట్టి 1. అందుకనే ఇక్కడ కూడా 1 అయింది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ని మూస్తే ఏమవుపిస్తుంది? 3/2. అదే ఇక్కడ రాసినాం. ఇది అవసరం లేదు మళ్ళీ, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ కాదు, వై స్క్వేర్ కాదు. ఇది కూడా ఎక్స్ స్క్వేర్ కాదు, వై స్క్వేర్ కాదు. మళ్ళీ వై స్క్వేర్ చూడండి, ఇక్కడ వై స్క్వేర్, దాని కోఎఫిషియంట్, దాన్ని మూస్తే ఏమవుతుంది? -3/2, రైట్? ఓకేనా? అలానే ఇక్కడ ఏమొస్తుంది మనకు? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -1, సో -1. ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ -1. ఓకేనా? ఇక్కడ మిస్టేక్ అయింది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -1, వై స్క్వేర్ కోఎఫిషియంట్ -1 రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, +1 -1 +1 -1 +3/2 -3. ఇప్పుడు ఏం పని? మొత్తం ఆన్సర్ 0 వచ్చింది. మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది? 0. సో ఎప్పుడైతే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ 0 అవుతుందో, ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. అయిపోయింది, చూపెట్టాము. దేర్ ఫోర్ దిస్ ఈజ్ వాట్ అవర్ ప్రాబ్లమ్ ఈజ్. వెరీ వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ.